వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పండుమిర్చి పచ్చడి చేసుకోబోతున్నాము. దానికి కావాల్సిన ఐటమ్ కేజీ పండుమిర్చి ఫ్రెష్గా ఉండాలి. చూసుకోండి, ఇలా ఫ్రెష్గా ఉంటే పచ్చడి మనకు స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉంటుంది. సో మేము ఏంటంటే మా పొలం నుంచి తెంపుకొచ్చాము. ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే దొడ్డుప్పు, మెంతులు, ఆవాలు, పసుపు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు. సో మేము కేజీ పండుమిర్చి తీసుకున్నాం కాబట్టి పావు కిలో చింతపండు తీసుకుంటున్నాము దానికి తగ్గట్టు. సో మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలో దానికి తగ్గట్టు తీసుకోవాలి. ఇగో ఇట్లా నీట్గా ఫస్టే కడిగి పెట్టుకున్నా. నేను కడిగి మంచిగా నీట్గా క్లాత్తో తుడిచి పెట్టుకున్న, తడి లేకుండా. ఇట్లా అన్నీ తొడిమలు తీసి పెట్టుకుందాం. మొత్తం తొడిమలు తీసి అయిపోయినాక రోట్లు వేసి దంచుకుందాం. ఇప్పుడైతే రోట్లు వేసుకొని మనం దంచేసుకుందాం. ఇగో మిరపకాయలన్నీ వేసుకున్నా, దొడ్డుప్పు వేస్తున్నా. ఉప్పు మనకు సరిపోయినంత వేసుకోవాలి. కొంచెం చింతపండు, సాల్ట్ వేసి మిర్చి దంచుకుందాం రోట్లో. మిక్సీ కన్నా రోట్లో దంచడం ప్రిఫర్ చేస్తాం మేమైతే. సో మొత్తం నీట్గా పచ్చిమిర్చి మొత్తం దంగేలాగా చూసుకోవాలి. రోట్లో అయితే దంచేసుకుందాం. ఇలా అయిపోయింది. లాస్ట్ ఇది ఒక రౌండ్ ఉంది, చూస్తున్నారు కదా. చాలా కష్టపడుతుంది మా మమ్మీ మొత్తం దంచడానికి. ఎల్లిపాయలు ఇప్పుడు కచ్చపచ్చ దంచుకుందాము. తర్వాత అందులో మిక్స్ చేసుకోవచ్చు మనం. కొందాం ఒక స్పూన్ పసుపు, ఎల్లిపాయలు ఉంది కదా ఇందాక మనం పండుమిర్చి దంచుకున్నది మళ్ళీ అందులోనే వేసుకొని మొత్తం కలిసే వరకు దంచుకోవాలి పర్ఫెక్ట్గా. స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు మిక్సీ పట్టి పెట్టుకున్నాము. ఆ పొడిగిట్టి ఇప్పుడు వేసి కలిపేసి పెట్టుకుందాము. పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వేసుకోవాల్సిన తాలింపు ఒకటే, చూస్తున్నారు కదా. ఇది ఒకసారి ఇట్లా మంచిగా కలిపేసి పెట్టుకుందాం. మా పండుమిర్చి దంచడం అయిపోయింది. ఇప్పుడు స్టోర్ చేసుకొని 24 అవర్స్ తర్వాత చూపిస్తాను. ఇప్పుడు తాలింపుకి మేమైతే పల్లి నూనె తీసుకున్నాము. కొంచెం జీలకర్ర, మన తాలింపు కావాల్సిన అన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని మెంతులు వేసుకుందాం. కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేస్తున్నా చూడండి. మనం కరివేపాకు అయితే వేసుకోవచ్చు, కానీ మేము కరివేపాకు వేసుకోవట్లేదు. ఇప్పుడు పచ్చడి 1.5 డే అయిపోయింది మనకి. 24 అవర్స్ అన్నాను కదా, 1.5 డే అయిపోయింది. చూద్దాం ఊరబెట్టాము ఎలా ఉందో. అలానే ఉంది ఫ్రెష్గా మంచిగా. కొంచెం తీసుకొని ఇప్పుడు తాలింపు పెట్టేసుకుంటాం. ఇదిగో మేమైతే ప్రజెంట్ అయితే మాకు ఇంత చాలు. సో ఇంతే తీసుకుంటున్నాం మేము తాలింపుకి. మనకు తాలింపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులో వేసేసి కలిపేసుకుందాం. ఇప్పుడు తాలింపులోకి మనం పండుమిర్చి పచ్చడి వేసేసుకుందాం. వేసేసి నీట్గా కలిపేసుకుందాం. మనం తినడానికి రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు మా పచ్చడి అయితే కలపడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది స్టోర్ చేసుకుంటాం మేము. ఇప్పుడు ఇందులో స్టోర్ చేసుకుంటాం. సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఎలా అయిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి తప్పకుండా. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.